ఏపీలో ఉన్న పార్టీలకే దిక్కు లేదనుకుంటే మరో కొత్త పార్టీ తెర మీదకి రాబోతుంది. అది ఎవరో కాదు, విజయసాయిరెడ్డి. సో ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డితో పాటుగా జైలుకి వెళ్ళి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ నెంబర్ 2గా కొనసాగినటువంటి వ్యక్తి. సో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతా తానే అన్నట్లుగా పార్టీని నడిపించినటువంటి వ్యక్తి. పార్టీలో కూడా విజయసాయిరెడ్డి అంటే జగన్ గారి తర్వాత ఇక ఆయనే అనేటువంటి స్థాయిలో అందరినీ కూడా నడిపించినటువంటి వ్యక్తి. అనూహ్యంగా 2024 ఓటమి తర్వాత తన రాజ్యసభ పదవితో పాటుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా ముందు ఒక ఛానల్ పెట్టబోతున్నానని చెప్పి తెర మీదకి రావటం, ఇప్పుడు ఏకంగా పార్టీ పెట్టబోతున్నానంటూ తెర మీదకి రావటం. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ పెట్టొచ్చు. అందరికీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. ఏపీలో ఊరు పేరు లేని పార్టీలు బోల్డ్ ఉన్నాయి. మనం ఒకసారి ఎన్నికల అఫిడవిట్లు ఓపెన్ చేస్తే దాంట్లో ఒక లిస్టు కనిపించింది. ఆ పార్టీ, ఈ పార్టీ, ఎక్స్ పార్టీ, వై పార్టీ, జెడ్ పార్టీ అని. సో ఆ పేర్లు కూడా దాదాపు ఎవరు ఇన్ని ఉండరు. వాళ్ళు పోటీ చేస్తారు. 100 ఓట్లు వస్తాయో 200 ఓట్లు వస్తాయో డిపాజిట్లు కూడా రావు దాదాపుగా కొన్ని పార్టీలకి. సాధారణంగా ఒక పార్టీ పెట్టాలి అంటే రిజిస్ట్రేషన్ చేయటం పెద్ద విషయం కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్ట్రేషన్ ఈజీగానే అవుతుంది. కానీ దాని నుంచి పార్టీని నిలబెట్టి నడిపించి క్యాడర్ని సపోర్ట్ చేస్తూ క్యాడర్ని నిలబెట్టుకుని ప్రభుత్వంతో పోరాటం చేసి అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేసి చివరిగా అధికారంలోకి రావటం. ఇంత పని జరగాలంటే ఎంత ఓపిక ఉండాలి, అలాగే ఎంత చరిష్మా ఉండాలి. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ప్రజలలో భారీగా అభిమానులు ఉండి భారీ స్థాయిలో ప్రజల మద్దతు ఉంది అనుకున్నటువంటి గొప్ప గొప్ప మహామహులు కూడా గెలవల. బెస్ట్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, ఏమైందో పరిస్థితి అందరికీ తెలిసిందే. చిరంజీవి గారు తిరుపతిలో అట్టహాసంగా పార్టీ పెట్టారు, 18 స్థానాలకు పరిమితం చేశారు ప్రజలు. చివరికి ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, 2014లో ఆయన నేరుగా పోటీ చేయలేదు, బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆయనకున్నటువంటి చరిష్మా కానీ, ఆయన వస్తే జనాన్ని తరలించాల్సినటువంటి అవసరం లేదు, వాళ్లే తరలి వస్తారు అని చెప్పుకునేటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తే 2 స్థానాల్లో ఓడిపోయారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టి మరి ఏం చెయ్యాలనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం ఆయన ఓట్లన్నా ఆయన సంపాదించుకుంటారా అనేదే ఒక పెద్ద ప్రశ్న. ఏపీలో రకరకాల పార్టీలు ఉన్నాయి. కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీ, అటు బొడే రామచంద్ర యాదవ్ బీసీవైపీ పార్టీ, అలాగే లిబరేషన్ పార్టీ, జై భీమ్ పార్టీ, వందల పార్టీలు ఉన్నాయి. వాటితో పాటు ఇది ఒక పార్టీ అవుతుంది. అంతకు మించి ఏమీ ఉండదు. మరి విఘ్నతతో పెడుతున్నాడో విఘ్నత లేక పెడుతున్నాడో ఆయనకే తెలియాలి.